పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదువుకుందాం. ఇలా రాయబడింది, అందుకు అతని కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, అవన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుటాయుక్తమే. నేను ఈ తమ్ముడు చనిపోయి బ్రతికిను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు నేను మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చదువుకున్న వాక్యం మనందరికీ తెలిసిన మాటలే. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో చిన్నవాడు ఓ రోజు తండ్రి దగ్గరకు వచ్చి, ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేయి అని తండ్రిని అడిగాడు. తండ్రి ఆస్తి పంచిపెట్టేశాడు. కొద్ది రోజులు చిన్న కొడుకు అక్కడే ఉన్నాడు. తర్వాత ఆస్తి అంతా కూర్చుకొని డబ్బుగా మార్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు రాయబడింది. ఏ వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం. వ్యాపారాలు చాలా ఉన్నాయి. మంచి వ్యాపారాలు ఉన్నాయి, చెడ్డ వ్యాపారాలు ఉన్నాయి, తగినంత లాభం వచ్చే వ్యాపారాలు ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు ఉన్నాయి, ఎక్కువ పెట్టుబడితో అసలు లాభమే రాని వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు రకరకాలు. న్యాయ సంబంధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి భయపడకుండా చేసే వ్యాపారం ఏదైనా ఇచ్చే వ్యాపారం. ఏం చేస్తున్నామో తెలియకుండా అడ్డుగా సంపాదించేద్దాం అనుకుని తప్పుడు పనులు చేస్తూ చేసే వ్యాపారం ఏదో అది వ్యాపారం, చెడ్డ వ్యాపారం. అలాంటి వ్యాపారం చేశాడు. ఆస్తంతా పోయింది. ఎవరైతే ప్రోత్సహించి వెంబడించి తీసుకెళ్లారో వాళ్ళందరూ వదిలేసిపోయారు. చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేసింది. ఆ దేశంలో ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని చేయమని అడిగి వాళ్ళ దగ్గర పనులు వచ్చేయాడు. అతడు ఈ కుమారుని పందులు మేపడానికి పంపాడు రాయబడింది. అంటే అక్కడికి ఏ పనికి వెళ్ళిపోయాడు? గొప్ప డబ్బున్న తండ్రి కొడుకై చివరికి పందులు మేపే పరిస్థితికి వెళ్ళిపోయాడు. మరి అక్కడ కూడా ఆకలితో ఉన్నాడని రాయబడింది. మరి సరే తిండి దొరికిందో లేదో. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు అని రాయబడింది. అది కూడా ఎవరు పెట్టలేదంట. అంటే ఆఖరికి దీనమైన స్థితికి వచ్చాడు. కడుపు మాడింది, కష్టం వచ్చింది, కూర్చొని ఆలోచించాడు. నా తండ్రి ఇంట్లో కూలివాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటున్నారు. ఎవరు? జీతగాళ్ళు ఉంటారు, దాసులు ఉంటారు, కూలి వాళ్ళు ఉంటారు. దాసులు అంటే తండ్రితో పాటే ఉంటారు. ఇక వాళ్ళు నమ్మకంగా ఉంటే ఆస్తిలో భాగం కూడా ఇస్తాడు యజమాని. జీతగాళ్ళు వాళ్ళు చేసిన పనికి నెల జీతాలు, వారం జీతాలు వస్తాయి. మరి కూలి వాళ్ళు ఎవరు? ఎప్పుడో ఒకసారి కూలికి పిలిస్తే కూలికి వెళ్తారు, ఆ రోజు కూలి తీసుకుంటారు. అలా తీసుకున్న వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం ఉంది. నెల జీతగాళ్ళు గారు అంటే తండ్రి ఎంత మంచోడు. ఎప్పుడైనా కూలికి వెళ్ళిన వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం ఉంది. ఇక నేనేమో అంతవరకు చచ్చిపోతున్నాను. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేను పని చేసి ఆకలి కూడా బాధపడే కంటే నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. మా నాన్నతో చెప్తాను, అయ్యా నేను కొడుకును గాను పరలోకానికి వ్యతిరేకంగా ఎదురు పాపం చేశాను. నేను నీ ఇంట్లో కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకో, ఎవరికో చేసే పని నీకు చేస్తాను. అక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, ఇక్కడ కడుపు నిండా అన్నం తింటాను అని చెప్తాను అనుకున్నాడు. మొత్తానికి బయలుదేరాడు. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు రాయబడింది, తండ్రి ఇంటికి వచ్చాడు. దూరంగా ఉండగానే కొడుకుని చూశాడు తండ్రి. అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? రోజు దానికాని చూస్తున్నాడు, ఎక్కడైనా కొడుకు వస్తాడేమో. వదిలిపోయినా కూడా తండ్రి ప్రేమ చచ్చిపోలేదు. ఆస్తి పాటు చేసినా చచ్చిపోలేదు. తండ్రి దుఃఖపరిచినా చచ్చిపోలేదు. దూరంగా కొడుకు చూశాడు, పరిగెత్తుకుంటే కొడుకు మెడగొట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు చెప్తున్నాడు, తండ్రి నేను తప్పు చేశాను, కొడుకుని గాను పూలవాన్ని పెట్టాడు. ఏం వెంటలేదు. గబగబా పనులు అనిపించారు. ఎవరెక్కడ రండి, తప్పిపోయాడు అనుకున్న నా కొడుకు తిరిగి వచ్చాడు. ఇక చచ్చిపోయాడు అనుకున్నాను, నా కొడుకు బ్రతికి వచ్చాడు. నా కొడుకు బట్టలన్నీ పాడైపోయాయి, కొత్త బట్టలు వేయండి, మంచి బట్టలు, ప్రశస్తమైన విలువైన బట్టలు వేయండి. నా కొడుకు కాలు చెప్పులు లేవు, చురుకుపోయాయి, వాడు చెప్పులు వేయటం. నా కొడుకు మీద ఒక వస్త్రం కూడా లేదు, ఒక ఆభరణం కూడా లేదు. నా కొడుకు చేతి ఉంగరం పెట్టాడు. అంటే ఏమి ఇచ్చాడు? పోయిన అందాన్ని ఇచ్చాడు, పోయిన దర్బాన్ని ఇచ్చాడు, పోయిన అధికారాన్ని ఇచ్చాడు. ఆ ఊరందరినీ భోజనాలు ఇవ్వండి, వేటలు పోయించండి, సంతోషపడదాం, తిందాం అన్నాడు. ఉత్సవం జరుగుతుంది. కొడుకు ఏది పోగొట్టుకొని తిరిగి వచ్చేసి
ఇంకో కొడుకు ఉన్నాడు కదా, పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. సాయంకాలం ఇంటికి తిరిగి వస్తే ఉదయం ఏం అనుకోలేదు, ఇప్పుడేంటి మా ఇంట్లో ఎంత సంబరం ఉంది చూస్తున్నాడు. ఆ మ్యూజిక్ సిస్టమ్ అనుకుందాం, ఒకవేళ వాయిద్యంతో వినబడుతున్నాయి, భాషా భజంత్రీలు, సువాసనలు, వంటల గుమగుమలు, అలంకారం. ఏంటి? ఎవరో పనులు పిలిచాడు. అయ్యా మీ తమ్ముడు గారు వచ్చేసారండి, మీ నాన్నగారు పండగ చేస్తున్నారు, వీళ్ళు బాగా వచ్చేసి అది ఇంట్లోకి వెళ్ళడం మానేసి. చిన్న కొడుకు వచ్చాడు, సంబరం ఉంది. పెద్దోడు ముందే వచ్చేవాడు, ఇంకా లేట్ అయింది, రాలేదేంటి? తండ్రికి ఎవరో టెన్షన్ అయిపోయింది. పెద్ద కొడుకు ఎవరో చెప్పారు, అబ్బాయి మీ అబ్బాయి వచ్చేసాడండి, చాలాసేపు అయితే బయట ఉండిపోయాడండి. ఏ వచ్చాడు లోపలికి, వచ్చి పిలుస్తున్నాడండి. పెద్ద కొడుకు బయట ఉండిపోగానే వచ్చి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసా? 28వ వచనం, అయితే అతను కోపపడి లోపలికి వెళ్ళకపోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలకరమని బతిమాలుకొనేను. ఏం చేస్తున్నాడు? జాగ్రత్త గమనించండి, చిన్న ప్రసంగానే. చిన్న కొడుకు ఏమో బాధ పెట్టాడు, కానీ వెనక్కి వచ్చి ఏం చేశాడు? తండ్రి దగ్గర క్షమాపణ అడిగి తండ్రిని సంతోషపరిచాడు. పెద్ద కొడుకు ఏం చేశాడు? ఎప్పుడూ తండ్రితోనే ఉన్నాడు, ఆఖరికి తండ్రి వచ్చి బతిమాలి ఇలా చేస్తున్నాడు. గమనించారా? తండ్రి వచ్చి బ్రతిమాలుతున్నాడు, బాబు లోపలికి రాడు, నేను రాను. ఎంత కోపాన్ని కలుగుతున్నాడో చూడండి. ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నేను నాకెన్నడూ ఒక మేకపిల్లని అయ్యలేదు. అయితే నీ ఆస్తి వేసిన ఈ కుమారుడు రాగానే వీరి వరకు ప్రోగిన దూడను వధించివని చెప్పి నేను మాట్లాడేసి వాడేమో ఎంతో బాధ పెట్టి చిన్న కొడుకు వెనక్కి వచ్చి అంటాడు, నాయన క్షమించు, నేను కొడుకును గాను అన్నాడు. పెద్దోడు ఏమంటున్నాడు? తండ్రితోనే ఉన్నాడు, కానీ ఏమన్నాడు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను, నేను ఎప్పుడూ నీ మాట కాదం లేదు, నా స్నేహితుతో సంతోషపడ్డాను, ఎప్పుడు మేకపిల్లని ఇచ్చావా? వాడంతా పాటు చేసి వెనక్కి రాగానే ఎవరితో పాటు చేశాడు? వేశ్యలతో పాటు చేస్తున్నాడు. రాగానే విందులు చేస్తున్నావు అని తండ్రిని చాలా బాధపెట్టాడు. అప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. తండ్రి ఇల్లు దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి. తండ్రి ఇల్లు ఏంటి? దేవుని సంఘం. తండ్రి దేవుడే, తండ్రి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఈ తండ్రిలో కనిపిస్తా ఉంది. తప్పిపోయిన బిడ్డలారా, ప్రశ్నలైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానని తండ్రి పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చేయండి. గమనిస్తే ఇప్పుడు ఈ 2 రకాల మనస్తత్వాలు ఉన్న వారు సంఘంలో ఉంటారు. ఒకటి, అప్పుడప్పుడు దేవుని మాట కాదని ఇష్టానుసారంగా బ్రతికి తప్పటడుగులేసి బయటికి వెళ్ళిపోయి వాక్యాన్ని వదిలేసి, సంఘాన్ని వదిలేసి, మందిరాన్ని వదిలేసి, ప్రార్థన మానేసి, లోకానుసారమైన జీవితం జీవించి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు చెడిపోయారండి, వాళ్ళు పాడైపోయారండి, దేవుని వదిలేశారండి, లోకంలో కలిసిపోయారండి, అబ్బో అలా దేవుని నామానికి ఏమొచ్చేస్తుంది? అవమానం వచ్చేస్తుందండి అని అంటాం. నిజమే. కానీ ఎప్పుడైనా వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి తప్పైపోయింది అయ్యా, నీకోసం బ్రతుకుతామయ్యా, మా తప్పును క్షమించే అని వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన యొద్దకు వచ్చేవారు ఎంత పాపం చేస్తున్నాడు, రోజు వేసే దేవుడు కాదు. ప్రభువాలను క్షమించడం, కానీ వారి పాత స్థితిని అంతా క్షమించి నూతనమైన నిశ్చయించే దేవుడు ఏమిస్తాడు? పోగొట్టుకున్నటువంటి వస్త్రాన్ని ఇస్తాడు. వస్త్రము రక్షణ గుర్తు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందారు, లోపంలో పొందారు, పోగొట్టుకున్నారు. మరలా ఏం చేస్తాడు? వారి హృదయాన్ని కడిగి నూతన హృదయాన్ని ఇస్తాడు. చెప్పులు పోగొట్టుకున్నారు. చెప్పులు నడకకి సాదృశ్యం. చెప్పులు దేనికి సాదృశ్యం? దేవుని బిడ్డలు నడక ఎలా ఉండాలా? క్రమంగా. ఆదివారం ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. శుక్రవారం ఏం చేయాలో చెయ్యాలా. ఇంట్లో ఎలా ఉండాలి? అలా ఉండాలి. వాళ్ళ కట్టు కొట్టు వస్త్రం ఎలా ఉండాలి? అలా ఉండాలి. అదే నడక. చెప్పులు గురించి అప్పుడప్పుడు అంటాం, నడక బాగలేదండి, ఇదే వంకగా నడుస్తున్నారా, కుంటిగా నడుస్తున్నారా? ఈ నడక కాదు, వాళ్ళ ప్రవర్తన. దేవుడు
మాటలు విని ఆ మాటలు చొప్పున బ్రతకడమే చెప్పులు. అన్న మాట మంచుకుని బ్రతకలేదు అనుకోండి, ఇష్టానుసారంగా ఒక మందిని చూస్తున్నాం. ఈరోజు చాలా మంది చాలా రకాల బాధలు పట్టుకున్నారు. దేవుని పెట్టండి, ఇంత బాగలేదు, వారు మార్గం తప్పిపోయారు, ఈరోజు కనపడుతున్నారు. కానీ ఎప్పుడైతే మనం తిరిగి వస్తారో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు కొత్త చెప్పులు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నూతనమైన నడక, క్రమబద్ధమైన నడక, దీవులుగా నడకిస్తాడు. ఇక మూడవది ఉంగరం, అధికారాన్ని గురించి. దేవునికి స్తోత్రం. ముద్ర అథారిటీ. దేవుని బిడ్డలో మన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? మన దేవుని పిల్లలమయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేని మీద అధికారం? ఈ శరీరం మీద అధికారం, లోకం మీద అధికారం, సాతాను మీద అధికారం, ప్రకృతి మీద అధికారం. మనం చిన్నోళ్ళం కావచ్చు, మనకేమీ లేకపోవచ్చు, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మన అన్న కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అర్థమేంటి? మన మాట చెల్లబడేది అని అర్థం. ప్రభువా నాయన, ఇదిగో ఎండలు కాసేస్తున్నాయి, వడగాలు తట్టుకోలేకపోతున్నాం, అయినా కొంచెం ఆకాశాన్ని చల్లబరచు అంటే ఏమవుతుంది? నీ మాటకు ఆకాశం చల్లబడిపోతుంది. జ్వరం నాయన, పిల్లలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తగ్గలేదు నాయన, నేను జ్వరం తగ్గాలను ప్రార్థన చేస్తే జ్వరం నీ ప్రార్థన తగ్గిపోవడం ఏంటి? తగ్గుతుంది. ఇవన్నీ మన అనుభవాలే కదా. వారి వారి విశ్వాసాన్ని బట్టి చిన్నవో పెద్దవో బలమైనవో బలహీనమైన కార్యాలు జరుగుతున్నాయి కదా. దీని పేరు అధికారం, ఉంగరం. మన లోపల ఉన్న ప్రార్థన చేస్తే ఎందుకు జరగవు? వాళ్ళకి అధికారం లేదు, దేవునితో సంబంధం లేదు. కాబట్టి అధికారం జరుగుతుంది. గమనించండి, మన ఇంట్లో పనోడు ఉన్నాడు అనుకుందాం, మన పనులు పెట్టుకున్నవాడు మనం చెప్పిన పని చేస్తాడు. మన ఇంట్లో నాకు చిన్నోడు కూడా పని చెప్తాడు, సుబ్బారా అలా చేసేలా పెట్టా అంటే కత్తనాలు చెన్నై గారంటే ఎట్లా దేవుడు నాకు పని చెప్తావు ఒక్కడే ఎందుకు? కొడుకు గారికి అధికారం ఉంది. ఈరోజు మనం చిన్నోళ్ళమే, కానీ దేవుడు మనకు ఉంగరాన్ని పెట్టాడు కదా. తిరిగి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అధికారం వస్తాడు, తిరిగి వచ్చిన వాళ్ళకి నడక వస్తాడు, తిరిగి వచ్చిన వాళ్ళకి వస్త్రం వస్తాడు. తండ్రి వాళ్ళ బట్టి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. దేవునికి స్తోత్రాలు. లేక నేను చెప్తున్నా, దుష్టుడు మరణం ముందు చేత నాకు ఏమాత్రం సంతోషం కలుగునా? ఏసుకేలు 18:18 రాయబడుతుంది. దుష్టుడు మరణం ముందు చేత నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం. ఇది సీక్రెట్. దేవుడికి ఏమర్థం కావాలా? వీళ్ళు ఆదివారం ఊళ్ళో ఉంటారండి, సోమవారం శుక్రవారం దాకా మన ఇష్టానుసారం బ్రతికెళ్తారండి. ఆదివారం ఆయన తక్కువైపోయిందని వస్తారండి. ఏంటో అది మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటాడంటే ఆ ఒక్కసారైనా రావాలైనా నెమ్మదిగా అలా వస్తే అలవాటు అయిపోయి నువ్వు నాకు ఇష్టంగా మారిపోతావు. పుట్టిన ఎవడు డాక్టర్ అవ్వడు కదా, అవుతాడు. ఎప్పుడు అవుతాడు? చిన్నప్పటి నుంచి మా అమ్మాయి డాక్టర్ అంటాం, మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు. 10th పాస్ అవ్వాలా, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా, ఎంసెట్ నీటో రాయాలా, అందులో ర్యాంక్ కొట్టాలా, ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదవాలా, అయ్యి పాస్ అవ్వాలా, అప్పుడు అవుతారు డాక్టర్. కానీ చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం? ఈ డాక్టర్ అంటే అనుకున్నాం, నేను డాక్టర్ చదవాలని చిన్నప్పటి నుంచి మనసులో పడతాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచి అప్పుడు మాట్లాడకుండా ఎక్కడో అనిపించి ఒకసారి డాక్టర్ అవ్వాలంటే నేను సివిల్ డాక్టర్ అవుతాడు అంట. బాల్యం నుండి ఏది అంటావో అది అవుతాడు వాడు, మనసులో అలా వస్తుంది. దేవుడు కూడా అంతే. రాదా ఇవాళ రేపు ఇంకోసారి ఆలోచించు, అలా రాగానే ఏమవుతావు? నాకు దగ్గరైపోతావు. దేవుని స్తోత్రం. ఇది దేవుని మనస్సు. ఎవరి మనస్సు? ఈ రెండో రకం ఎవరు? ఇంట్లోనే ఉంటారు. ఆదివారం గుడికి వస్తారు, శుక్రవారం ప్రార్థన చేస్తారు, నమ్మకంగా దర్శనం ఇస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు, కానీ వచ్చిన తీసుకోలేరు. దేవుని స్తోత్రం. ఏం చేయరు వీళ్ళు? ఎప్పుడూ తప్పు చేయరండి, చాలా భక్తిగా ఉంటారు. కానీ ఎవరైనా కొంచెం అటు ఇటు బ్రతికి దేవుడి దగ్గరికి వచ్చి తప్పు అయింది అన్నారు అనుకో, అంటే వీళ్ళకి రేరు లేదు, మళ్ళీ కొత్త చూడండి. తండ్రి ఏమో వాళ్ళు కూడా సంతోషిస్తున్నాడు, నువ్వేమో వాళ్ళు చూసి ఏం చేస్తున్నావు? ఆయాసపడుతున్నావు. ఇప్పుడు నిజమైన సంతోషం ఏంటంటే తండ్రి దేని సంతోషపడతాడో దాన్ని చూసి మనం సంతోషపడాలి. దేవుని స్తోత్రం. ఏంటంటే అయ్యారు వాళ్ళు ఏంటంటే రెండు ఆయన దేవుడే వాళ్ళు అంగీకరించాక మగవాళ్ళం కాదని దానికి దేవుని స్తోత్రం కలుగుతాయి. ఉండేవాడు, బాగా తాగేవాడు, బాగా చిత్త కొట్టేవాడు, బూతులు మాట్లాడేవాడు. వాడు మారు మనుషులు ఉంటే బాగుండని వాళ్ళమ్మ ప్రార్థన చేసేది. మొత్తానికి ఒక రోజు మారి కొద్ది రోజుల తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని సేవకు తరపుకి వెళ్ళాడు.
ఆస్ట్రేలియా అంటారు, ఆడే సేవ చేస్తాడండి. ఒక బాబు నీకేంట్రా బాధ, నాకు అర్థం అవ్వదు. మారినప్పుడేమో మారాలని ప్రార్థన చేస్తావా, మారి సేవ చేస్తానంటే ఆడే సేవ చేస్తానంటున్నావా? దేవునికి ఇష్టమైంది ఒక సేవకుడు, నీకేంటి బాధ? దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి ఇష్టమైంది. ఒకవేళ సరిగ్గా లేకపోతే లెక్క అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, నీకేంటి బాధ? దేవుడు దేన్ని అంగీకరించాడో మనము దాన్ని అంగీకరించాం. అలా అంగీకరించిన వాడు ఆశీర్వదించబడతారని మనం చదువుకున్న వాడు. అలిగేసి ఇంట్లో వెళ్ళకపోతే తండ్రి పెద్ద కొడుకు బ్రతుకుతున్నాడు, రే బాబు నువ్వేమో అలిగేసి బయట, నీ తమ్ముడే కదరా, ఇప్పుడు దాకా నువ్వు ఒంట్రోడు అయిపోయావురా, తోడు లేకుండా అయిపోయారా, అది చచ్చిపోయాడు అనుకున్నావురా, పాడైపోయాడు, తిరిగి వచ్చాడు కదరా, అది మళ్ళీ ఆస్తిలో వాటర్ అడగడు కదా, అంతా నీదే కదా, కానీ ఇంట్లో రాణిస్తూ మీటర్ బయటకు పోయావు రానా నాయనా. నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నాతో కూడా ఉన్నావు అంటే నేను దేని చూసి సంతోషపడుతున్నాను, నువ్వు దాని చూసి సంతోషపడితే నావన్నీ నీవే. దేవుడికి స్తోత్రాలు. ఇది గమనించండి. లోకంలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా బతికేసి మళ్ళా తప్పుదిద్దుకొని తండ్రి సన్నిధికి వచ్చిన వాళ్ళు దీవించబడతా ఉంటారు. నా మాట పోయిందా అంటే బయటకు వెళ్ళిపోయామని కాదు, ఏ కారణం చేత పోయేది, సరిగ్గా బ్రతకలేదు, దెబ్బలు తిన్నారు, తప్పు అయిపోయింది, దేవుడి దగ్గరికి వచ్చారు, దీవించబడుతున్నారు. ఇక్కడే ఉన్న చాలా మంది ఎంతో కాలంగా భక్తిగా ఉన్న ఆశీర్వాదం లేదు. వీళ్ళకి ఏమనిపిస్తుంది, దేవుడు కూడా న్యాయం లేదండి, మనం ఇక్కడే దేవుడు 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 అంటే కూర్చుంటే మనం ఇలా ఉండిపోయాం. ఆ చూడండి ఇష్టానుసారం బ్రతికేసి దేవుడు దీవించేస్తున్నాడు. ఎందుకు దీవిస్తున్నాడంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ తండ్రి మనసు నీకు అర్థమే కాలేదు. దేవుడికి స్తోత్రం కలిగాడు. తండ్రి మనసు నీకు అర్థమైతే నశించిపోతున్న వారి కోసం ఆశపడతావు, తిరిగి రావాలని కోరుకుంటావు. వచ్చిన వాడు తండ్రి కంటే ముందెళ్ళి ఈ అన్నయ్య కౌగులించుకోవాలి. తమ్ముడు రాగానే పరిగెత్తికి వెళ్ళిపోయి, అవునా నాన్న తమ్ముడు వచ్చాడా, ఇంట్లోకి వెళ్ళిపోయి, ఎలా నాన్న ఎక్కడున్నారా, మేము ఉన్నాం కదా, నువ్వు రావాలి కదా అంటే తండ్రి ఎంత సంతోషపడుతున్నావు. అలిగేసి బయట వెళ్ళిపోయాడు. ఈ మధ్యాహ్నం దైవారాధనలో చేరిన మనం ప్రభువులో పలుకుంటే మనం ఒక్క మాట మనసులో తెచ్చుకున్నాం, తండ్రి మనసు నీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. తండ్రి దేన్ని ప్రేమిస్తున్నాడో నీకు తెలుసా? తండ్రి దేన్ని కోరుకున్నాడో నీకు తెలుసా? తండ్రి చేతులు చాపి ఎవరు పిలుస్తున్నాడో నీకు తెలుసా? తెలుగల్లా చేతులు చాపి ఎవరు పిలుస్తున్నాడు? లోబడనుండని పిల్లల వైపు చేతులు చాపుతున్నాడు. దేవుని స్తోత్రం. లోబడే వాళ్ళ కోసం కాదు, మారిన వాళ్ళని పిలుస్తున్నాడు, తప్పిపోయిన వాళ్ళని పిలుస్తున్నాడు, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు. నువ్వెవరు పిల్లలా? నువ్వు కూడా అటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఏమని, ప్రభువా మాకు ఆహారం ఇచ్చావు, మాకు వస్త్రం ఇచ్చావు, ప్రార్థించుకునే అవకాశం ఇచ్చావు, నీ సన్నిధి ఇచ్చావు. వాళ్ళకి అది లేదు నాయన. ఎవరికి లేదు? వాళ్ళకి లేదు. దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ భాగ్యాన్ని సాధించిన ఆయనను ప్రార్థన చేస్తే నువ్వెవరితో ఉన్నప్పుడు తండ్రితోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ పెద్ద కొడుకు తండ్రితోనే ఉన్నాడా లేదా? తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, ఎప్పుడూ తండ్రి మాట కాదనలేదు, కానీ తండ్రి మనసు అర్థం కాలేదు. అందుకని తండ్రికి ఎన్ని ఉన్నాయో అన్ని వీడివే, కానీ దేనికోసం అడుగుతున్నాడు? ఒక మేకపిల్లని ఇచ్చారు, మేకల మందల వాడికి ఆకురెడ్డి వాడే సొంత ఇంట్లో ఎలా ఉన్నాడు, సాయిలో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కొంతమంది కొడుకుంటారు ఇంట్లో. బయట ఎవరో చెప్తే తప్ప తెలియదు, ఎలా మీ నాన్నకు జ్వరం వచ్చిందట అని అంటే కొడుకుతో, మా నాన్న జ్వరం వచ్చిందా? అది కొడుకేనండి చెప్పండి, కొడుకు ఏం తెలియలేదు. ఆ నాన్నకు జ్వరం వచ్చిందంటే ఎవరో తెలిసింది, ఎవరో బయట చెప్తే, ఏమ్మా మీ అమ్మకి 2 రోజులు పట్టు కడుపు నింపంట కూతురు, అవునా నాకు చెప్పలేదు, చెప్తారా? అంటే వీళ్ళు తండ్రితోనే ఉన్నారు, తల్లితోనే ఉన్నారు. తల్లిదండ్రుల కష్టము, తల్లిదండ్రుల సంతోషం వీళ్ళకి తెలియదు. మనం ఎవరితో ఉన్నాం? గట్టిగా చెప్పాలి, పాట పాడతాం, నువ్వు నా తమ్ముడు ఉన్నావయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, ఈ సంగతులు ఏవి నాకు తెలియవయ్యా. తెలుసు కదా? ఇప్పుడు ఆయన సంగతులు మనకు తెలియాలి. ఆయనతో ఉన్నాము అనగానే ఆయన గుణము మనకు, వాళ్ళు తప్పు చేశారు, మనం బాధ పెట్టారు, ఆయాసపరిచారు, అవమానపరిచారు, సొంతోళ్ళు కావచ్చు, బయట కూడా కావచ్చు. వాళ్ళు చూసినప్పుడల్లా కడుపు తగిలిపోయింది. పూర్వజాలకు మార్పులు వచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చారు, మన దగ్గరికి కూడా వచ్చి, సారీ రాజు ఏమనుకోకు, నేను చాలా బాధపడ్డాను, అసలు అలాంటి కూడా తెలియదా అన్నాం అనుకోండి, నువ్వు తండ్రితో ఉన్నట్టేనా?
దగ్గరకు వచ్చి తప్పు అయిపోయింది అన్నారు అనుకోండి, తండ్రి ఎలా క్షమిస్తాడో మనం కూడా ఏం చేయాలి? సరే ఎంత లేదు, అయిపోయింది అది అయిపోయింది, నీ మీద నాకు ఏ బాధ లేదు అని చెప్పాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన బ్రతుకులు పట్ల దేవుని ప్రణాళికది. తండ్రి మనస్సు, తండ్రి గుణము మనకు ఉన్నప్పుడు తండ్రివన్నీ మనవే. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి దగ్గర ఏమి లేవు, చెప్పండి. దేవుడి దగ్గర ఏమి లేవు, దేవుడి దగ్గర ఏమి లేవు. అన్నీ ఉన్నాయా? లేని కూడా కొన్ని ఉన్నాయి తెలుసా? పాపం లేదు, ఉందా? రోగం లేదు, ఉందా? అన్యాయం లేదు, ఉందా? దేవుని దగ్గర అవినీతి ఉందా? పక్షపాతం ఉందా? ఈ లేవు ఆయన దగ్గర. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడితో ఉన్నామనుకున్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడితో ఉన్నట్ట లేనట్టాను? సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. అది పంచదారే కానివ్వండి, ఉప్పగా ఉంటుందండి. అవునా? అది పంచదారే కానీ ఎలా ఉంటుంది? పంచదార అంటేనే సింపుల్ గుర్తు రావాల్సిన టేస్ట్ ఏంటి? ఇయ్యగా ఉండదు, ఉప్పగా ఉండదు. ఉప్పగా ఉండదు, పంచదార కాదు, కల్తీ. మీరు దేవుని పెట్టినే కానండి అంత ప్రేమించలేవా? దేవుడే ప్రేమ స్వరూపి. మరి ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం, ఆయన పేరు పట్టుకున్న నీడు ఆయన గుణాలు లేకపోతే ఎలా? చూస్తే అయ్యారు కడుపు అంటే ఒళ్ళు మండిపోతాయి. నువ్వు ఎంతమంది వచ్చేస్తుందా? అలా చూస్తే ఒళ్ళు మండిపోతుంది అంటే ఎవరు నువ్వు? దేవుని బిడ్డవేనా? అలాంటే నాకు చాలా కష్టం, కోపం ఉంది కానండి ప్రభు ప్రేమను బట్టి ఓర్చుకున్నానండి. అవును, దేవుని బిడ్డవే. దేవుని స్తోత్రం. కోపం రాదని నేను చెప్పను, ఓర్చుకోలేనంత, తట్టుకోలేనంత మనకు కూడా వస్తుంది. కానీ దేవుని ప్రేమ ఏం చేద్దాం? మనల్ని దేవుని ప్రేమ మనుషులు మన పట్ల చేసిన అపరాధాలని క్షమించేలా చేస్తారు. అది చాలు దేవునితో నేను సింపుల్ గా చెప్పొచ్చు. దేవుని నమ్ముకున్నారండి అంటే ఎలా చెప్పావు అని అడగాను. గుడికెళ్తారు, ఇంకా బైబుల్ ఉందని ఓకే ఓకే, ఇంకా కానిపిస్తారండి, అది పాస్టర్ గారు అవుతారండి, ఇంకా పొలాయి దగ్గర గుర్తు తిడతారండి. సార్ మీరు చెప్పండి, కూడా దేవునితో ఉన్నట్టు లేదంట. ఇవన్నీ ఎవరికి కావాలనుకున్నారు? రోడ్డు పక్కన తేనె అమ్మేస్తున్నారు చూసారు? తేనె పట్టును బకెట్లో పెట్టి తేనె అప్పుడే నరుకొచ్చుకుంటే అమ్మేస్తా ఉంటాడు. మీకు తెలుసా? డూప్లికేట్ తేనె. చూడడానికి తేనెలాగే ఉంది, ఖరీదైన తేనెలాగే ఉంది. తేనెలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి? దానిలో తయారు చేసిన బెల్లం పాకం అందులో పోసేసి కొన్ని కెమికల్స్ కలిపితే తేనెలాగే ఉంటుంది. తేనెకు ఉండాల్సిన గుణాలు ఏమో నీకు తెలియాలి. ఒరిజినల్ గా ఉన్న తేనె గాయాలకు రాస్తే గాయాలను అనుకుంటాయి. బలహీనంగా ఉన్నవాడిని కాస్త ఇచ్చినా వాళ్ళ బలం పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తేనె తాగితే తగ్గించేద్దాం. ఏ తేనెది? డూప్లికేట్ తేనె. ఈ రోజు భక్తులు ఎలా ఉన్నారు? ఎక్కువ మంది మీరు చెప్పండి. కాబట్టి ఎంత పెద్ద గుడికి వెళ్తున్నారు, వాళ్ళ మాస్టర్ గారు ఎంత పెద్ద అంగీ వేసుకున్నారు, వాళ్ళ సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ సంఘానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని లెక్కల్లోకి రావు. గుడికి వెళ్ళేవాడు ఎంత యథార్థంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. తెల్లబట్టలు వేసుకున్నాడా లేదా, హల్లెలూయా స్తోత్రం అన్నాడా లేదా, భాషలు మాట్లాడు, ఇవేమి లెక్కలోకి రావు. ప్రేమ కలిగి ఉన్నాడా లేదా, యథార్థంగా ఉన్నాడా లేదా, లోకానుసారమైన చెత్త పనులు మానేశాడా లేదా, ఇంట్లో ప్రేమగా అమ్మనంగా కూర్చున్నాడా లేదా, ఇది లెక్కలోకి వస్తాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. తండ్రి అన్నాడా లేదా? నీతో అంటాడా? నా కుమార్తె ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ. అయితే ఏం చేయాలి? నువ్వు నేను చేసినట్టే తిరిగి వచ్చిన తమ్ముడిని చేర్చుకున్నాను, నువ్వు చేర్చుకో. మనసు తిరిగి రావాలి. నష్టం కొడుకు దూరంగా ఉండగా తండ్రి పరిగెత్తాడంటే ఎదురు చూస్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? ఎదురు చూడు. నీ కొడుకు మారాలని, కూతురు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్కజల్లు మారాలని, అన్ని మారాలని, భర్త మారాలి. ఎదురు చూడు. ఎదురు చూస్తే జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఓ పిల్ల రోజు దగ్గరికి వచ్చింది, మేము పెళ్లి చేసాం. వచ్చాయా, నీకు నా వల్ల కాదు, నా భర్తతో ఉండలేను, నా గిడాకి ఇప్పించేయండి, నా పుట్టికి ఏదో కూడుకొని చేసుకుని బతుకుతాను, మా అత్త నన్ను కొట్టేస్తుంది, మా మామ తిట్టేస్తున్నాడు, మా ఆయన కూడా నన్ను బాధ పెట్టేస్తున్నాడు అని ఏడ్చింది. నేను ఒక్క నిమిషం అవును కూడా చెప్పాను, వెళ్ళిపోతాం మంచిదే, వెళ్ళిపోయి చిన్నదాన్ని కదా, ఎంతకాలం ఇలా ఉంటాం, ఇవాళ రేపు కూలి పని చేసుకుంటాం, మీ అమ్మ నాన్న గొడవతాం, రేపు మనకి ఇంకో సంబంధం అంటారు. ఆడు మంచోడు గ్యారంటీ. ఎందుకంటే డబ్బు దుర్మార్గం దొరికితే ఏం చేస్తాం?
అప్పుడు మళ్ళీ వదిలేస్తావా? అప్పుడు మళ్ళీ అమ్మ ఇంటికి వస్తావా? అప్పుడు నీకు ఎంత మంచి పేరు ఉంటుంది, మీ అమ్మ నాన్న ఎంత సంతోషపడతారు. నీ బాధ కదా. కాబట్టి కొంచెం వచ్చుకో, ప్రార్థన చేయి. యేసయ్యా నా భర్తను మార్చని అడుగు, మా అత్తమామ మార్చని అడుగు, నా బావమరుదులు మార్చని అడుగు. దేవునికి మేలు చేస్తారు. 1 సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. విడిపోయి మళ్ళా పోయి కంటే ఒక 2 ఏళ్ళు ఊపు పట్టడం మంచిది కదా అంటే ఏమనుకుందో ఏడ్చింది. చాలాసేపు కళ్యాణ్ పడిపోయేలాగా వెళ్ళిపోయింది. కాలం తిరిగింది. భర్త మారిపోయాడు, అత్తమావ మారారు, మరిది తోటికోడలు మారారు, బావగారు తోటికోడలు మారారు. అందరికీ నేనే బాప్తిస్మం ఇచ్చాను. దేవుని స్తోత్రం కలిగి. చిత్రం ఏంటంటే ఆమె 2 కొడుకులు ఉంటారు. అందులో పెద్దోడికి నా పేరు పెట్టింది డానియేల్ అని. నా పేరు తిట్టాను కానీ అన్నాను. లేదే అయ్యారు. వాడు ఎంత మంచోడు తెలుసా? వాడు చదువుకున్నాడు, వాడు ఉద్యోగం వచ్చేసింది. వాడు అయ్యగారితోనే బాప్తిస్మం తీసుకుంటాను. అన్నదమ్ములు ఒకసారి బాప్తిస్మం తీసుకున్నాడు. పెద్దోడి పేరు డానియేల్, చిన్నవాడి పేరు సమూయేలు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో సంతోషమే ఉంది. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమగా వాళ్ళు. దాదాపు 22 ఏళ్ళు ఈ సంగతి జరిగింది. 22 ఏళ్ళలో దేవుడు వాళ్ళ స్థితిగతులు మార్చేశారు. ఈ పూట పూర్తి దిగా నాకు కింద ఉండేది కాదు. ఈ రోజు ఎవరు ఆకలన్నా అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చారు. నివాసోగ్యం లేదు కాదు, ఇల్లు కట్టుకున్నారు. అద్భుతమైనది. ఇంట్లో నలుగురు సంపాదిస్తారు. సంపాదన వచ్చిన మరుక్షణం నమ్మకంగా దశభాగం పెట్టి వాళ్ళు పాస్టర్ గారికి ఇస్తారు. వేరే సంఘం మన సంఘం కూడా అంటారు. వేరే సంఘానికి చెందిన నమ్మకంగా దశభాగం పెట్టి పాస్టర్ గారికి ఇచ్చేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ తండ్రితో ఉన్నారా బయట ఉన్నారా? వాళ్ళ కోసం ఎందుకు చెప్తున్నాను నేను? దేవుడితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ రోగం దీవించబడతారు. దేవుని స్తోత్రం. సింపుల్ లాజిక్. మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నేను దేవుడితో ఉన్నానా కదా, దేవుడిలో ఉన్నానా, దేవుడు నాతో ఉన్నాడా లేదా? ఉన్నాడని చెప్పడం రుజువేంటి? యేసు ప్రభువు చెప్పారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు. ఎంత దీన మనస్సు? బొచ్చు కత్తిరించు అనేదిట గొర్రె పిల్ల, వదపు తేబడిన గొర్రె, మౌనముగా ఉన్నట్టు ఆయన తెరవలేదు. ఓర్చుకునే గుణం ప్రభువు ఉంది. మనం ఓర్పు చూసి చెప్పవచ్చు. మన పెద్ద ప్రార్థన రాకపోవచ్చు, ఓ బైబిల్ గంటల గంట చదవకపోవచ్చు, ఓ గుళ్ళో కూర్చొని గుమ్ముకోకపోవచ్చు. కానీ మనం చూడగానే దేవుడు పెట్టలేండి వాళ్ళకి ఎంత ఓర్పు. భర్త ఎన్ని బాధలు పెట్టాడు, అత్తమామ ఎన్ని బాధలు పెట్టారు, అలాగే ఎన్ని బాధలు పెట్టేసి వాడు ఎంత ఓర్చుకున్నాడు. దేవుడు పెట్టండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడా? మనతో సిగ్గు నూనె స్థానం పెడుతుంది సార్. బూర్లు ఉండాలి, కళాయి ఉందా, నూనె పోస్తాం. అదేం సౌండ్ చేయదు. గంపులు బూర్లు ఉండేవచ్చు. 2 చెంచాలు నూనె కూర తాలింపు పెడతాం చూసారా, అంటది. అంటే దానికి ఏంటి తిరుగుతుంది? తడి తక్కువ, తమాష ఎక్కువ. మన దగ్గర అదే ఉంటుందండి. భక్తి ఏమో ఏమిటంత ఉంటుంది, కోపం ఏమో బూర్లకు ఉంటుంది. నీ కోపం తగ్గాల, నీ అతిశయం తగ్గాల, నీ అహంకారం తగ్గాలి, నీ గర్వం తగ్గాలి. నీ మనసులో ఉండే తక్కువ అభిప్రాయం వాళ్ళు చూసి ఎవరు చూసి ఏడుస్తూ ఉంటాం. వాళ్ళకి వచ్చింది నీకేం? వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి వస్తుంది. నీకు వచ్చింది నీకు ఇస్తాడు కదా దేవుడు. పక్క అసలు పడకూడదు. అప్పుడు నువ్వు ఎవరితో ఉన్నావు? గట్టిగా చెప్పండి. ఈ బాధంతా ఏంటి? ఆడ ఆస్తి పంచుకుపోయాడు, వేసిందో వేసి ఎవడో పంచుకుపోయాడు. మీరు చెప్పండి, ఎవడ ఆస్తి పోగొట్టుకున్నాడు? నీదేమన్నా పోగొట్టాడా? వాడితే పోగొట్టుకున్నాడు. రేపు పొద్దున కష్టం వస్తే నష్టం వస్తే ఆయనకి ఏం లేదు, నీకు ఉంది కదా. వాడు పోగొట్టుకుంటే నీకు బాధ ఏంటి? తండ్రి ఇంటికి వచ్చాక నీ ఆస్తి ఏమో పంచుకున్నాడు. మీరు చెప్పండి. పోయిన పెద్దోడా తమ్ముడు తిరిగి వచ్చాడా, ఆ అరెకరం కొంచెం ఎవరు అన్నడా? అనలేదు కదా. ఎవరు తీస్తున్నాడు? తండ్రి తీస్తున్నాడు. ఆస్తి ఎన్ని భాగాలు చేసి ఉంటారు? 2 భాగాలు, 3 భాగాలు. తండ్రి కోటి, పెద్దవాడు కోటి, చిన్నవాడు కోటి. తండ్రితో ఎవరుంటే వాడికే తండ్రి ఆస్తి కూడా ఇస్తాడు. ఇప్పుడు తండ్రితోనే ఉన్నాడు, ఇప్పుడు 2 భాగాలు వస్తాయి కదా. అప్పుడు ఉచ్చుకోవడం కాస్త నింది ఎవరు తీసాడు, అవి కూడా తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు చిన్న కుమారుడు ఎలా ఉండాలి? తండ్రిలా ఉండాలి. ఎలా ఉండకూడదు? ఇది చెప్పండి. పెద్ద కొడుకులా ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయిన కొడుకు ఎవరు? చిన్నవాడే పెద్దవాడా? పేరుకేమో చిన్నవాడు తగ్గిపోయాడు, లెక్క ప్రకారం ఎవరు తగ్గిపోయాడు? పెద్దవాడు తగ్గిపోయాడు. తగ్గిపోయిన చిన్నవాడు తిరిగి వచ్చాడు, ఇంట్లో పెద్దవాడు ఏమైపోయాడు? తండ్రి ఆలోచన పట్టుకోలేక తగ్గిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఉండి తగ్గిపోతామా, బయటకి తిరిగి వద్దామా? బయటకు వెళ్ళమని నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా ఒకవేళ మన బతుకు సరిగ్గా లేకపోతే దేవుని వ్యక్తిగా పట్టుకోవాలి. దేవాన్ని చెప్పాలి. నేను విడిచిపెట్టేవాడు ఎప్పుడు చెప్తాడు కుమారుడా,
ఎల్లప్పుడూ నాతో. అవన్నీ దేవుని స్తోత్రాలు. తండ్రితో అడిగి పొందుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేసిన అడిగి పొందుకున్నాను తండ్రి, అడిగి పొందుకోవాల్సిన తండ్రి అని మన పొందుకోవడం నాకు అర్థం కాదు. తండ్రి ఇంట్లో చేపెట్టి తీసుకోవడం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇది కావాలయ్యా అనుకుంటే అయిపోతుంది. నాయనా ఇది కావాలయ్యా, నేను చాలాసార్లు చెప్తాను. నా కోసం ఎప్పుడు పెద్ద పెద్ద ప్రార్థన ఎప్పుడు చేయండి. నా మనసు ఆశపడితే కార్యాలు జరిగిపోతాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం దేవునితో ఉన్నాం. భక్తులు దేవుంది, జీవితం దేవుంది, మనం ఉన్నవన్నీ దేవునివే. దేవా నువ్వు ఉన్నావు దేవా, నువ్వు తప్ప నాకు ఎవరు. కాబట్టి ఆరాధన సమయంలో తండ్రిని చూసి పెద్ద కొడుకుని చూసి బాధపడ్డట్టు బాధపడతాడు, చిన్న కొడుకుని చూసి సంతోషపడ్డట్టు సంతోషపడాలి. అప్పుడు తండ్రివన్నీ మనమే. ఆ స్థితి దేవుడు మనకి అనుగ్రహించు. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోండి. ప్రేమల దేవుని సన్నిధిలో 2 నిమిషాలు హృదయాలు దేవా, నశించిపోతున్న వారి కోసం నువ్వు అంగలారుస్తున్నావు. పాడైపోయిన వారిని బాగు చేయాలని చూస్తున్నావు. తప్పిపోయిన వారిని తిరిగి చేర్చుకుంటున్నావు. మా జీవితాన్ని అంగీకారంగా చేయనాయన అని మనం ప్రకటించగలం. నీ వంటి మనసు మాకు అనుగ్రహించు, నీలాంటి మనసు మాకు అనుగ్రహించు. నీ చిత్తము చేయటం మాకు నేర్పించు. నీవనే కొలతలు మాకు నేర్పించు తండ్రి. దేవా నీ గుణం మాకు అనుగ్రహించు. మేము నీతోనే ఉన్నామనే ధైర్యం పుట్టించు నాయన. నీ వంటి వారిగా మమ్మల్ని చెయ్యి, నీ వంటి వారిగా మమ్మల్ని చెయ్యి. మనం ప్రార్థన చేద్దాం. మా మనసు నీ మనసు వంటిది కాకపోతే, మా గుణము నీ గుణం వంటిది కాకపోతే, మా స్వభావం నీ స్వభావం వంటిది కాకపోతే, మమ్మల్ని చూసిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు ఏంటి అంటారు కదా. అయ్యా మమ్మల్ని చూసిన వాళ్ళు దేవుని బిడ్డలు కనుక ఎంత మంచి గుణం ఉంది, ఎంత ప్రేమ, ఎంత ఓర్పు, ఎంత సహనం ఉందని చెప్తే నీకు సంతోషం కదా నాయన. ఆ స్థితి మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. నీ మాటల చేత మమ్మల్ని దర్శించావు, నీ మాటల చేత ప్రోత్సాహపరిచావు. నీవులే మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి. నిశ్చితంగా స్థిరపరచు. నీకు ఇష్టలుగా బ్రతికే అవకాశం కలిగించు. ఈ మాట మాలో ఫలింపచేయండి. నీ వంటి గుణము గల వారను, నీతో ఉండే వారను, నీకు ఇష్టలుగా బ్రతికే వారంగా ఉండే అవకాశం కలిగించు. ఈ దయమాలు రూపంలోనికి మలచున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.